ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే రుద్రమన్యవరుతో దైశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముఖతే నమః. యా దైశస్య వదమా శివం భగవతే నమః. శివాశరవ్యాయాత పదయానా రుద్రముడయా. యాతే రుద్ర శివాతనో రఘోరా పాపకాశిని. గజానస్తనభాసంతమయా నిరిషంతాభిజాకసే. హస్తే విభర్ష్యస్తమే. శివాంగిరిత్రదాంతరనాయకం శ్రీపురుషం జగత్. శివేన వచసాత్వాగిరిశాత్ సావదామసి. యథా నః సర్వవిజ్జగత లక్ష్మణో సుమనా అజత. అధ్యోదధివక్తా ప్రథమో దైవ్యోభిషత్. అహేకస్త సర్వాత్మం భయం సర్వాశ్చ యాతృధార్యః. అసర్యస్తామ్రో అర్ణతోపభ్రస్సు మంగళః. ఏ చేమాతో రుద్రాభితో దిక్షస్యరాజః రసో వైశాలోషేణ ధీమహే. అసయ్యో వసర్పతినీలగ్రీవో విలోహితః. దైనం గోపా అదృజన్నదృజన్నదార్యః. ఉదైనం విశ్వాభూతాని చ దృష్టో మృడయాదినః. నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేధసే. అథో ఏ అస్య సర్పానో హంతేభ్యో కరన్నమః. ప్రపంచఘట్వరశ్వముభయోరాత్రియోష్యా. యస్తతే హస్తైషదః పరాదా భగవో వపా. అవతజ్జఘనస్వకం సహస్రాక్షసతే సుధే. ప్రేయశల్యానాముఖాదిగోణస్సు మనాధవా. చందనక్రమర్ధినో విశల్యో మానవాతుం హుతా. సన్నస్యే సవాపురస్య నిషంకటిః. జాతేః ధర్మేణశ్చ మహత్తే బభూవతే ధనః. దయాస్మాన్ విశ్వతస్త్వమయస్మయా పరిభుజా. నమస్తే అశ్వాయుధాయానాథాయ కృష్ణవే. భ్యాం తతే నమో బాహుభ్యాం తవ ధన్వనే. పరిభేధన్వయో హేతిరస్మాన్ రుణక్త విశ్వతః. అథోయ ఇస్త్రిస్తవారే అస్మన్నిధేరితం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి లలితా త్రిపురసుందరి అమ్మవారి యొక్క శయనాధ్యక్షునైనటువంటి వారాహి అమ్మవారి యొక్క ఆషాఢమాస నవరాత్ర మహోత్సవాలు పురస్కరించుకుని ఈ రోజున 9వ రోజు భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసినటువంటి లక్ష్మీ సమేత పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయం నందు పద్మావతి అమ్మవారి యొక్క కళ్యాణ మండపమునందు బ్రహ్మశ్రీ పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారు వారాహి ఉపాసకులు వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవితంగా అమ్మవారి యొక్క సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, అమ్మవారి యొక్క మూలమంత్ర హోమము, అమ్మవారి అభిషేకము ఇత్యాది కార్యక్రమాలు సంకల్పం చేసుకుని అత్యంత వైభవితంగా జరుగుతున్నాయి. ఏం చేసినా లోక కళ్యాణం కోసం చేసేటువంటి క్రతువులు అందరికీ అనిపిస్తూ ఉంటుంది. వారాహి అమ్మవారు అని పేరు చెప్పంగానే ఉగ్రదేవత, అటువంటి ఆరాధనలు మనం చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేటువంటి యొక్క సంశయంలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అమ్మవారు పాదాలు పట్టుకుంటే అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఆ జగజ్జనని లలితా త్రిపురసుందరి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ మనం సంకల్పం చేసుకున్నాం. కాబట్టి తన యొక్క బిడ్డను ఎప్పుడూ కూడా ఆవిడ కనురెప్పులా కాపాడుతుంది తప్ప శిక్షించదు. అది ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి. అటువంటి యొక్క జ్ఞానమూర్తమై ప్రతి ఒక్కరూ కూడా అమ్మని శక్తి కొలది ఏదో తంత్ర రూపంగా మన ఉపదేశాలు అవన్నీ కూడా తీసుకుని బీజమంత్రాలతో మనం చేసేటువంటి క్రతువులు కాదు. కేవలం అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ సాత్వికమైనటువంటి ఏదైతే మనకి మంత్రశాస్త్రంలో చెప్పబడిందో ఆ క్రతువుని మాత్రమే తీసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవతంగా
అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ బాగుండాలి, లోకం క్షేమంగా ఉండాలి, ధర్మం రక్షించబడాలి సత్సంకల్పంతో ఈ రోజున అమ్మవారి యొక్క 9వ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అత్యంత వైభవంగా చేస్తున్నారు. భక్తులందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మాధ్యమాల ద్వారా చూస్తున్నారో వారందరికీ కూడా శుభం కలగాలి అని చెప్పి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ బోలో మాతా మహారాజ్ఞీకి జై. శ్రీమాత్రే నమః. గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఆషాఢమాసంలో గుప్త నవరాత్రులుగా భక్తి శ్రద్ధలతో మనం ఈ రోజున వారాహి అమ్మవారి విశేష అర్చనాది సంస్కారాలు చేసుకుంటున్నాము. బ్రహ్మశ్రీ వీరమూర్తులైన పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క విశేష అర్చనలు చేసుకుంటూ ఈ సంవత్సరం విశేషంగా ఆ అమ్మ అనుగ్రహంతో అలవేలంగా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రాంగణంలో మనం ఈ వారాహి హోమాన్ని చేసుకోవాలి అని చెప్పి సంకల్పం చేసుకుని చక్కగా గణపతి పూజ, పుణ్యాహవాచన, పరిషత్తు, కుచ్చత్రయాలు, పంచగవ్య ప్రాసనాది సంస్కారాలు చేసుకుని అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకున్నాము. చక్కగా అమ్మవారి హోమాన్ని మనం చేసుకుని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అఖండమైనటువంటి వ్యాపార కీర్తిని, చక్కని అమ్మ అనుగ్రహంతో అఖండమైనటువంటి వ్యాపార లావాదేవీలని, భూ సంబంధమైన వ్యాపారాలలో చక్కని విజయాన్ని ఆ తల్లి కోరుస్తుంది. కాబట్టి ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో, పిల్లాపాపలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జగన్మాత యొక్క చల్లని కరుణాకటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు.